హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కళ్యాణి గౌడ్. ఈరోజు నవరాత్రులు స్టార్ట్ అయ్యే రెండో రోజు అండి. సో రెండో రోజు నేను అమ్మవారికి పూజ స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ నవరాత్రులు 9 రోజులు ఉదయం సాయంత్రం అమ్మవారికి పూజ చేద్దామనేసి అనుకొని అమ్మవారి పటం పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ టైము ఇలా పెట్టుకోవడము. అందువల్ల ఇవాళ రెండో రోజు అమ్మవారు మనకి బ్రహ్మచారిణి రూపంలో ఉంటుందండి. సో ఆ బ్రహ్మచారి రూపంలో ఉన్న అమ్మవారిని కొలిస్తే మనకు ఓడిపోతున్న వాళ్ళని గెలిపిస్తుంది అని చెప్పేసి అంటారు. అలాగే మనకు పట్టుదలని, విజయాన్ని అందిస్తుంది అన్నమాట. అలాగే భక్తిని కూడా ఇస్తుంది అని చెప్పేసి అంటారు. అందువల్ల అమ్మవారిని రెండో రోజు బ్రహ్మచారి రూపంలో కొలుస్తామన్నమాట. మనం ఈరోజు నేనైతే ఉదయం సాయంత్రం అమ్మవారికి దుర్గాదేవి అష్టోత్తరాలు, కుంకుమార్చన చేసుకుంటున్నాను చదువుకుంటూ. అలాగే లలిత సహస్రనామం కూడా అష్టోత్తరం చదువుకుంటున్నాను అనమాట. నేను ఉదయం పూట పూజ, సాయంత్రం పూజ 2 పూటలు చేస్తున్నాను అనమాట. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు పెట్టుకొని రోజు నేను 2 అరటిపండ్లు గణపతికి నైవేద్యంగా పెడుతున్నాను. అమ్మవారికి ఏమో రోజొక ప్రసాదము అంటే పాయసన్నం, కట్టు పొంగలి, బెల్లంతో పాయసన్నము, చక్కెర పొంగలి అవన్నీ చేసుకున్నాను అనమాట. రోజు ఒకటి చేద్దామని అనుకున్నాను, అందువల్ల అవి చేసుకుంటున్నాను. ఈరోజు అయితే బెల్లంతో పాయసం చేశాను అనమాట. పాయసాన్ని వంటగా అది చేసుకున్నాను.